సినిమాలో చూస్తే చాలా బాగుందండి. అంటే పాటలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా విపరీతంగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా ప్రేక్షకుడిని ఏమీ ఊహించుకోకుండా వెళ్తే సినిమా చాలా బాగుంటుంది అని మీరు ఏమైనా ఆడియన్స్కి చెప్పగలరా? లేదండి, నేను బిగినింగ్ నుంచి నేను రివ్యూల గురించి నేను ఎప్పుడు రివ్యూల గురించి మీరు ఇవ్వద్దు అన్నమాట. నాకు నచ్చినట్టు నేను సినిమా తీసినప్పుడు మీకు నచ్చినట్టు మీరు రాసే అధికారం మీకు ఉంటుందని 100% ఎప్పటి నుంచో చెప్పాను. సో వాట్ ఎవర్ ద డిబేట్లలో ఒక 2-3 సార్లు కొంచెం ఏమన్నా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పర్సనల్ అటాక్స్ నుంచి అయింది తప్ప నా సినిమాని నాకు నచ్చేటట్టుగానే మీ రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు. అండ్ రివ్యూస్లలో కూడా నాకు బాగా నచ్చిన మీకు ఇక్కడ వచ్చే ముందే మళ్ళీ ట్వీట్ చేశాను నేను. గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ని కోట్ చేస్తూ, ఆయన పేరు తెలియదు నాకు, ఆయన ఆ రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు. నాకు చాలా ఆనందం వేసింది. సో అదే ట్వీట్ చేశాను. చిన్నప్పుడు మా నాన్నగారు వాగ్దానంలోని సీతా కళ్యాణం నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఒక రచయితకు కానీ ఒక దర్శకుడికి కానీ హై ఎప్పుడు వస్తుందంటే ఇది ఎప్పుడుదో 50 ఏళ్ల కిందటి లిరిక్స్ కదా, సీతా కళ్యాణ్ గురించి ఇప్పుడున్న జనరేషన్కి నచ్చుతుందా లేదా ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దా అన్నప్పుడు సరే ఇది బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది కదా నేను చెప్పి పెట్టినప్పుడు రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తుపెట్టుకొని బాగుంది, పైగా ఇది ఆ సీన్లో కరెక్ట్గా కూర్చుంది అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇలాంటప్పుడే మంచి సాహిత్యం, మంచి మ్యూజిక్, కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా అనిపిస్తుంది. సో నేను దాన్ని ట్వీట్ చేశాను. ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో 2.25 ఎంతో వేశారు. సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు 2.5, 2.25 వచ్చినాయి. చాలా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి, పెద్ద సక్సెస్ అయ్యాయి. నాకు ఓకే ఓకే లేదండి, అలాగా జర్నలిస్టులు ఎప్పుడూ బ్లాక్ చేయలేదు. నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తాను తప్ప నీ సినిమా బాగాలేదు ఇప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు అది తీసుకోకపోతే అలాగే మొత్తం ఆబాల గోపాలని ఆ సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యాశే. డెఫినెట్గా కొంతమంది నచ్చలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. బికాస్ వీ హ్యావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్, అది ఉంటుంది. కమింగ్ టు ద జర్నలిస్ట్, ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, అభిమానులు అందరూ మన ఇష్టపడేవాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి. బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి ఎబ్బెట్టుగాని ఇబ్బందిగాని ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశారనుకో అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రత్యేకంగా తీస్తే పోస్టర్ ఇస్ స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూటు ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్దగా ఎంకరేజింగ్ ఏం లేదు, పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు. ఆ ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్లో ఉన్నాను నేను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్తో వెళ్తుంది పాట. కానీ మాకు సెన్సార్లో కూడా అలాగ డ్యాన్స్ మూవ్లో ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే అన్ని విషయాల్లో మనమే కరెక్ట్ అయిపోం. డెఫినెట్గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో అతనికి ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. బట్ సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం భూతద్దంలో చూపించవచ్చు. బట్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎజెండా. లాస్ట్ టైం గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా ప్రభుదేవ గారు వర్షంలో పాటలో విజయశాంతిలో పట్టుకుంటారు చిరంజీవి. అంటే ఏం లేదండి, అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ మాట్లాడే ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవడం ఎందుకంటే అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు అన్నారు కాబట్టి నేను దాన్ని ఆ కామెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ఆయనకి నేను కౌంటర్ అయ్యి తెచ్చుకోను. Dhamaka, we got a very big mass entertainment. So we are hoping this will be bigger than Dhamaka. So very happy. Numbers and expectations. So it's too early to expect numbers. Definitely big numbers expect చేస్తున్నాం. ఇంకా ఈ హాలిడేస్ అయిపోతాయి, వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామన్ ఆడియన్స్ సినిమాకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. యా నావి ఫినిష్ చేద్దామండి, ఆ తర్వాత సార్ కానీ బాగేష్ కానీ కూర్చుంటాం. మీరు చెప్పండి.
మీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ పక్కన పెడితే డైలాగ్స్ చాలా ఇంపాక్ట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే చాలా వండర్ఫుల్గా లైక్ ఇప్పుడు మాస్ మహారాజా గారు పంపించిన యువతి యువరాజని అండ్ కట్నం తీసుకొని చేస్తే కట్నం తీసుకొని కాపురం చేయడం మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ చాలా అప్లాస్ వచ్చిందండి. చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచి డైలాగ్ రాశారండి. చాలా బాగుంది డైలాగ్ సార్. అండ్ దానికి మీరు ఏమైనా బుక్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారు? ఎలా ఇలా థాట్స్ వస్తున్నాయి ఏ విధంగా లేదండి లేదండి ఒక్కొక్కసారి ఒక డైలాగ్ ఏదైనా టక్కని రాగానే డెఫినెట్గా రాసుకొని పెట్టుకుంటాము. అండ్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ అక్కడ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను బేసిక్గా ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రీ ప్రమోషన్స్ రిలీజ్ ప్రమోషన్స్లో చెప్పినట్టుగా బేసికలీ రైటర్గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ డైలాగులన్నీ ఉన్నాయి. అండ్ అప్లాజ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, అంతకంటే ఏముంటుంది. 100% అండి. మంచి థాట్. What do you think? Did you watch? Spellbounded. You answered my question. You answered my question. They were spellbounded. But honestly, I was getting up and seeing every expression of theirs, and some of them were shouting, whistling. I've never experienced something like that, so I'm very grateful. Yeah. So same characters chestara future lo evana jana plan. I mean, I'm not rigid based on what character I want to play. As the script is coming, and if I I don't know, it's my first time, sorry. sir ఒకసారి dubbing మీరే చెప్పారు. Yes. ఆన్సర్ హియర్. I'm looking here. I did the dubbing, yes. Sir, యాక్చువల్లీ మీరు 2 ఛాలెంజెస్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటంటే ఇప్పుడు తెలుగు రాని అమ్మాయి చేత డబ్బింగ్ చేయించారు, అది సక్సెస్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా మీరు రీమేక్ బెటర్ మేక్ అని చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు. బట్ ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం దాని ఫ్లేవర్ మొత్తం మార్చేశారు. ఒక సీరియస్ క్రైమ్ సినిమాని మొత్తం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా మార్చేశారు, కమర్షియల్. ఏంటి ఈ 2 ఛాలెంజెస్ ఎందుకు కొత్తగా ఫస్ట్ టైం? సార్ నాకు అసలు ఈ సినిమా తీయడానికి బేసిక్ ఇంట్రెస్టే నాకు ఆ 90s క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, ల్యాండ్ లైన్స్, ఆ పాత పాటలు, టేప్ రికార్డర్లు, ఈ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని చెప్పి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒక విజువల్ క్లాస్ట్రోఫోబిక్ ఉంటుందని చెప్పి ఆ వీధుల కోసం దాని గురించి మేము చాలా తిరిగి చాలా మంచి లొకేషన్ పట్టుకొని ఛాలెంజింగ్ అని ఏమనిపిల్ల. ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు షో దట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే ఒక ఎక్సైట్మెంట్, అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే చాలు. నవల్స్, ఎండమూరి గారి నవల్స్ కూడా సినిమాలు చాలా ఉన్నాయి. ఫోన్లో మాట్లాడితే చాలు, గొంతు వింటే చాలు, గుడికి వస్తే చూస్తే చాలు అనే రోజుల నుంచి టపకొని వాట్సాప్లో ఫోటోలు షేర్ చేసుకుంటూ ఎప్పుడంటే అప్పుడు వీడియో కాల్ చేసుకుంటూ పరిస్థితి వచ్చాం కదా. సో ఆ అపురూపతని, ఆ అపురూపంగా ఉన్న ఫీలింగ్స్ని చెప్పాలనే ప్రయత్నంతో లవ్ స్టోరీ వచ్చింది. దానికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. సో మీ హీరోయిన్స్ ఎలాగో ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపిస్తారు గ్లామరస్ గా, ఆ తర్వాత అంత రేంజ్ అన్ని దొరకట్లేదు అందరికి. బికాస్ ఎగ్జాంపుల్ రీజా గంగోపాధ్యాయ గారు మీరు చూపించినంత రేంజ్ లో ఎవరు చూపించలేదు తర్వాత అంత అందంగా. సో మీరు ఇప్పుడు చూపించేశారు ఆల్రెడీ, చాలా ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఏంటి ఆవిడ స్టెప్స్ ఎలా అయ్యాలో కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారా? ఆవిడ ఇప్పుడు నా సినిమా క్యారెక్టర్కి నేను 100 విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆవిడ నెక్స్ట్ తీసుకోే అంటే మంచి కథ విని మంచి క్యారెక్టర్ చేయమని చెప్తామండి. థ్యాంక్ యూ. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. సలహాలు నేను ఎవరికి తీసుకోను కాబట్టి నేను ఇవ్వడం కూడా కరెక్ట్ కాదన్న ఫీలింగ్. యా, థ్యాంక్ యూ సార్. అవునండి. నేను ఎక్కువ కిషోర్ కుమార్ పాటలు అండి, అండ్ రాజ్కోటి, మా నాన్నగారు చక్రవర్తి గారి పాటలు. సో అయ్యాను చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ప్రతి వారానికి ఒక క్యాసెట్ కొనాలంటే అంత కంఫర్టబుల్గా ఉండేది కాదు. బట్ చూడండి అద్భుతం ఏంటంటే రికార్డింగ్ క్యాసెట్లు అంటే ఇప్పుడైతే గోల ప్యారిస్ అని గోల్ చేస్తారు. రికార్డింగ్ క్యాసెట్లో మంచి సెంటర్లలో పోస్టర్లు వేసి మరీ రికార్డ్ చేసి డూప్లికేట్ క్యాసెట్లు ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు ఈ బాధ లేదు ఇండస్ట్రీకి, అప్పుడు ఈ బాధ లేదు. అప్పుడు దానివల్ల మ్యూజిక్ కూడా బాగా వెళ్ళేది. సో ఆ టీడీకే 120 అని ట్రైలర్లో పెట్టారు. టీడీకే 120 క్యాసెట్స్ బాగా అలవాటు మాకు, ఎందుకంటే 120 మినిట్స్ ఉంటాయి. 120 మినిట్స్లో మనం అసలు ఇక్కడ ఒక 20 పాటలు, అటు ఏ సైడ్ ఒక 20 పాటలు, బీ సైడ్ ఒక 20 పాటలు. అది ఆ క్యాసెట్లో మధ్యలో ఆ టేప్ ఇరుక్కుపోతే పెన్సిల్ పెట్టి ఆ క్యాసెట్ని అలా తిప్పుకోవడం, ఈ కైండ్ ఆఫ్ బాగా నా ఎక్స్పీరియన్స్. సో అవే ఇవాళ సినిమాలో ఉండడం
ఆ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్కి అవే బాగా దోహదపడ్డాయండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండి థియేటర్ విజిట్స్ ప్లాన్ చేస్తాము. అది ఎప్పుడు ఏంటంటే మీకు షెడ్యూల్ ఖచ్చితంగా చెప్తాను. నాగేశ్వరరావు గారు సాంగ్స్ పెట్టారు, తర్వాత చిరంజీవి గారు సాంగ్స్. సో ఇంకొంచెం తెలుగు సాంగ్స్ వచ్చినప్పటికీ రెస్పాన్స్ ఇంకా ఎరప్ట్ అవుతుంది. ఇంకా పాటలు పెట్టలేదంటే కొంతమంది అడుగుతున్నారు. ఎక్కువ హిందీ పెట్టారు. లేదండి, అక్కడ డైలాగ్ ఉంది కదా, సుదర్శన్ డైలాగ్, ఏం మావా పచ్చారి హిందీ పాటేనా, తెలుగు మా సాంగ్ ఏంటో చూపిద్దాం డైలాగ్ ఉంది కదా. కథ ప్రకారం మార్వాడి ఫ్యామిలీ, హీరో ఏమో కోటిపల్లి కుమార్ సేన్ అని చెప్పాము. కుమార్ సేన్ గారు ఇప్పుడు ప్రేమాలయం పాట మనం ఎందుకు పెట్టామంటే అది ఆ రోజులు హిందీ పాట కూడా డబ్బింగ్ అంత సూపర్ హిట్ అయ్యేది. సో ఆ చిన్న నాస్టాలజీ రావాలని బేసిక్గా నేను హైదరాబాద్ బాటప్ కాబట్టి కొంచెం హిందీ సాహిత్యం ఉండే అది కథలో అవసరమైంది. ఇప్పుడు అమ్మాయి డబ్బింగ్లో కూడా కొంచెం అక్కడక్కడ తెలుగు బ్రోకెన్ తెలుగు మాట్లాడినా చాలా అందంగా క్యూట్గా ఉందని చెప్పి అందరూ మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మార్వాడి ఫ్యామిలీ కదా, తెలుగులో అంత ఫ్లూయెంట్ ఉండకపోవచ్చు కాబట్టి తను చెప్పినా బాగుంటుందని చెప్పి తనతో డబ్బింగ్ చాలా కష్టపడింది అమ్మాయి. సో సహజంగానే పాటలు అన్నా లిరిక్స్ అన్నా ఇష్టం కాబట్టి అన్ని పాటలు అంటే ఏముందండి, మొత్తం అన్ని పాటలు. మధ్యలో మీరు భద్రాచలం కొండ సీతమ్మవారి అండ సేమ్ ఆ పాటకి రవితేజ గారితో చిరంజీవి గారు చేసినట్టు చేయించారు. అవునండి, అవును. ఆయన ఎవరు అభ్యంతరం పెట్టారండి? సేమ్ లేదండి, అసలు రవితేజ గారు దేనికి అభ్యంతరం పెట్టలేదు. డైరెక్టర్స్ హీరో కదా, మీకు అందరికీ తెలుసు కదా. సో చెప్పినట్టు చెప్పిన దానికంటే బెటర్గా ఎరగదీశారు. దానికి లైట్ మూమెంట్స్ వేసినా సరే థియేటర్లో అసలు రెస్పాన్స్ షేక్ అయిపోతుంది. భద్రాచలం కొండ బాస్ సాంగ్ రాగానే అండ్ రెప్పల్ డప్పుల్ సాంగ్కి అయితే స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు అందరూ. అండ్ లాస్ట్ సాంగ్ కూడా అబ్బచాయ్ సాంగ్కి స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు. అండ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. మంచి పాటలు, మంచి సాహిత్యం, మంచి ఎంటర్టైన్మెంట్, నాట్ జస్ట్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇంటర్వెల్కి జగద్బాబు గారికి ఉన్న హీరోకి వచ్చే సంభాషణ ఇట్స్ ఎంటర్టైనింగ్. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎంటర్టైన్ నా దృష్టిలో. సో మంచి పాటలు కానీ, మంచి డ్యాన్సులు కానీ, మరి ఒక చిన్న విలన్తో ఉండే కాన్ఫ్లిక్ట్ కానీ, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సత్య. నేను చాలాసార్లు చెప్పాను, సత్య అనేవాడు అసలు ఫస్ట్ హాఫ్లో అతన్ని విజృంభణ చూశారు ఆడియన్స్. సత్య గురించి ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజ్ నాకు వచ్చినా సత్య కూడా వచ్చి ఉంటే లేవని నాకు డౌట్. సో ఎక్స్ట్రానర్ చేశారు. అండ్ అలాగే రిలీజ్ ఫంక్షన్లో జగద్బాబు గారు రాలేదు కాబట్టి ఆయన గురించి నేను చెప్పడం మర్చిపోయాను. మీ పత్రికాముఖంగా జగద్బాబు గారికి నేను శిరస్సు వంచి కృతజ్ఞత చెప్తున్నాను. చెప్పగానే కథలో ఆయన క్యారెక్టరేషన్ ఒక 20 minutes చెప్పగానే ఆయన క్యారెక్టర్ ఓకే చేశారు. ఓకే చేసి కంటిన్యూగా 30 days చాలా బిజీలో ఉన్నప్పుడు కూడా ఆయనకు మిగతా షెడ్యూల్స్ కూడా అడ్జస్ట్ చేసి ఆయన కంటిన్యూగా 30 days ఒకటే పెద్ద షెడ్యూల్ చేశారు. జగద్బాబు గారికి ఉన్న రవితేజ్ గారికి మధ్యన సీన్స్, ఆ డైలాగ్స్, సింహాన్ని లోపల బంధిస్తున్నాం అంటే నేను బయటకు వస్తే చూపిస్తాను అంటే ఇప్పుడే చూపించు, ఈ క్షణమే చూపించు అని చెప్పి ఆ డైలాగ్ నుంచి విపరీతంగా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. మిరపకాయలో ఒక సీన్ రెప్లికేట్ చేశారు సత్యతో. యా, సిచ్యువేషన్ డిమాండ్స్ అండి. అంటే చిక్కి ఫుల్ నేమ్ మర్చిపోయానండి, నేను 2-3 సార్లు చెప్తాం అనుకున్నా. 2 రోజులు చిన్న ప్రీమియర్ నుంచి ఓవర్సీస్ స్టాక్ ఇదంతా కదా, సరిగ్గా నిద్రలేదు. డైలాగ్ ఆవిడ పేరు చాలా మంచి పేరు, బట్ జిక్కిగానే ఫేమస్ కదా. క్యామియోస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రెజెంట్, ఎందుకంటే అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అవునండి. సో ఇప్పుడు మీరు కూడా ఇందులోకి స్టార్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్న క్యామియోస్ ఎక్స్పెక్ట్. అదేనండి, అంటే క్యామియో ఫర్ ద సేక్ ఆఫ్ క్యామియో ఉన్నప్పుడు పండదండి. ఊరికే మనకి హీరోలతో ఒక చిన్న రిలేషన్ ఉంది కదా, మన రిలేషన్ ఆబ్లిగేషన్ పెట్టి చేస్తే పండదు. అక్కడ కథ ఫిట్ అవ్వాలి. ఇందులో ఖచ్చితంగా హీరో ఈ ఇల్లు వదలలేని పొజిషను, సమస్య ఇంకో ఇంట్లో ఉంది. సో హీరో ఇల్లు వదలడు కాబట్టి ఖచ్చితంగా ఇంకో వ్యక్తి రావాలి ఆ ఇంటికి. అందుకు క్యామియో బాగా పండింది. అవునండి, అవును. డిఎస్పీ గారు పాపం నిజంగా, డిఎస్పీ గారు కూడా నేను ముందు ఎందుకు చెప్పాలంటే సర్ప్రైజ్ రివీల్ అయిపోతుందని. సో దేవిశ్రీ ప్రసాద్ గారు నా మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా నన్ను విపరీతంగా అభిమానించిన నా స్నేహితుడు. సో భాను మాస్టర్ ఏంటంటే, సార్ ఆ బిగినింగ్ హీరో గారిని హెవీ రిథమ్ వచ్చినప్పుడు హీరో గారిని చూపిద్దాం సార్, ఆ బిఫోర్ సాకి మట్టుకు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది, టైం లేదు కదా మీరే చేసేయండి అన్నాడు. నన్ను నేను కెమెరా ముందు రావడాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక భాను మాస్టర్, హీరో గారు మొత్తం అందరు నువ్వు చేయి అంటే ఆ విపత్తు నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు నన్ను కాపాడారు. ఫోన్ చేశాను, రేపు వచ్చేయమన్నారు ఏంటి సార్, నాకు అసలు టైం కూడా ఇవ్వట్లేదు మీరు ఆలోచించుకొని అంటే, నేను ఏం చెప్పానంటే, సార్ ఇది 4th August షూట్ చేస్తున్నాము, ఫ్రెండ్షిప్ డే, నేను డైరెక్టర్ కాల్ చేయట్లేదు, ఫ్రెండ్గా కాల్ చేస్తున్నా, మీరు వస్తాయండి అని. మీరు ఫోన్ పెట్టండి వస్తానని చెప్పి ఫోన్ పెట్టాడు. నిజంగా ఒక దేశం గర్వించదగ్గ ఒక జాతీయ అవార్డు సంపాదించిన మ్యూజిక్ డైరెక్టరు నా ఫ్రెండ్గా రియాక్ట్ అయ్యి వేరే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్లోకి వచ్చి క్యామియో చేయడం అనేది దేవిశ్రీ ప్రసాద్ గారి విశాల హృదయానికి
నిజంగా తార్కాణం. సో థ్యాంక్ యూ రాక్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై ఫిలిం అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. మీకు ప్రీవియస్ ఈవెంట్లో హీరో గారు కూడా తీసుకొచ్చి పరిచయం చేశారు సపరేట్గా. పృథ్వీ అనే మాస్టర్ చాలా బాగా చేశాడు. అలాగే క్లైమాక్స్ రామలక్ష్మణ్ మాస్టర్ నాకు ఇష్టమైన ఫేవరెట్ మాస్టర్స్. అదే అండి, థియేటర్స్కి ఒకసారి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏ పోర్షన్ ఆడియన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు ఏంటి అది చూసుకొని దాన్ని బట్టి కొత్త ప్రోమోస్, కొత్త ప్రమోషన్ ప్లాన్స్ అండ్ వెరీ సూన్ సక్సెస్ మీట్ ఉంటుంది. సో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద ప్రమోషన్ ప్లాన్. లిటిల్ లౌడీ సార్, ఐమ్ కాంట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.